పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల హవా కొనసాగుతోంది. జగిత్యాల జిల్లాలో రెండో విడత పంచాయతీ పోరులో 22 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రభుత్వం నుంచి 10 లక్షలు, ఎమ్మెల్యే నిధుల నుంచి 15 లక్షలు ఇస్తామని ప్రకటించడంతో రాజకీయాలకు అతీతంగా పంచాయతీలను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు జనం. మెట్పల్లి డివిజన్ పరిధిలో రెండో విడతలో 122 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 22 గ్రామ పంచాయతీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో గ్రామాల అభివృద్ధికి నిధులు అందనున్నాయి. సర్పంచ్గా ఎన్నుకున్నారు. గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చే డబ్బులతోని మా ఊరిని అభివృద్ధి చేస్తా. గటేర్లు కానీ, సీసీ రోడ్లు కానీ, లైట్లు కానీ, ఏది ఉన్నా కానీ మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నా. అమలచిపేట గ్రామంలో వార్డు మెంబర్లను కూడా ఏకగ్రీవం చేశాము. వాళ్ళ సహకారంతో మా ఏ వాడికి ఏ సమస్య ఉన్నా ఏదున్నా మేము చేసి పెడతామని హామీ ఇస్తున్నాం. గజ్జల నరేష్ అనే వ్యక్తి మా గ్రామ సర్పంచ్ ఎన్నుకొని అతని నాయకత్వం లోపల నేను కూడా ఒక వార్డు మెంబర్గా ఏకగ్రీవంగా కావడం జరిగింది. మా గ్రామంలోని 7వ వార్డు సభ్యుడిగా నన్ను ఏకగ్రీవంగా నియమించడం జరిగింది. నేను ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను మా వార్డు మెంబర్లందరం సహకారంతో అందరం కలిసికట్టుగా మా సర్పంచ్ వారి ఆధ్వర్యం లోపల మేము ఆ నిధులను డ్రైనేజీ కానీ, వీధి లైట్లకు కానీ, సీసీ రోడ్లకు కానీ గ్రామంలో ఎటువంటి సమస్యలు లేకుండా సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం. మా గ్రామస్తులందరూ కలిసి మమ్మల్ని ఎన్నుకున్న సందర్భంగా ఈ ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను ప్రతి రూపాయిగా మా గ్రామంలోని అభివృద్ధికే తోడ్పాటు చేస్తూ డ్రైనేజీల విషయంలో కావచ్చు, వీధి లైట్ల విషయంలో కావచ్చు, అనేక పనుల రూపంలో మా గ్రామాన్ని ఒక సస్యశ్యామలమైన గ్రామంగా తీర్చిదిద్దుదామని